మోటరోలా ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇదొచ్చేసి మోటరోలా G57 పవరు. ఈరోజు వీడియోలో ఈ మొబైల్‌లో ఉన్న ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మోటరోలా G57 పవర్‌లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్. ఇది డిజైన్ వచ్చేసి మనకు రీసెంట్‌గానే లాంచ్ చేసిన మోటరోలా G67 పవర్ ఎలా ఉంటుందో సేమ్ మనకు అదే డిజైనే దీంట్లో కూడా యూజ్ చేసినారు. బ్యాక్ సైడ్ మనకు వేగన్ లెదర్ ఫినిషింగ్ కానీ కెమెరా సెటప్ ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి బాగానే ఉంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచెస్ 120 హెచ్ఎస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ అయితే కాదు, ఎల్సిడి డిస్ప్లేనే. ఆండ్రాయిడ్ ఇచ్చింటే కొద్దిగా బెటర్ ఉంటుండే. దాంతోపాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7 వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. మీరు ఒకవేళ మూవీస్ వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే ఈ మొబైల్ మీకు అంత సెట్ కాదు. ఇది ఎల్సీడీ డిస్ప్లే కాబట్టి కలర్స్ బ్రైట్నెస్ అంతా బాగుండదు దీంట్లోన. ఓవరాల్ వచ్చేసి ఒక డీసెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది సోనీ సెన్సారే. దీంట్లో ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. మెయిన్ కెమెరా మనకు బాగానే ఉంటుంది. సోనీ సెన్సార్ కాబట్టి ఫొటోస్ వీడియోస్ కూడా బాగానే వస్తాయి. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు ఓకే అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి జస్ట్ మనకు 8 MP మాత్రమే ఇచ్చినారు. మనకి ఇంకా 16 MP అలా ఇచ్చింటే బెటర్ ఉంటుండే. సెల్ఫీ కెమెరా మాత్రం దీంట్లో యావరేజ్ అని చెప్పొచ్చు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాసే. మరి కెమెరాస్ హై ఎక్స్పెక్ట్ చేయకండి. కెమెరాస్ మాత్రం మనకు డీసెంట్గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 4. ఇది స్నాప్డ్రాగన్ నుంచి కొత్త ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ ప్లస్ 33 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ అనేది ఎక్కువగానే ఇచ్చినారు. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో IP64 రేటింగ్తో వస్తుంది. దాంతోపాటు అప్డేట్స్ గురించి మాట్లాడితే ప్రెసెంట్ మనకి ఇది ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అని వస్తుంది. నెక్స్ట్ 1+ 3 years అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. అంటే నెక్స్ట్ ఆండ్రాయిడ్ 17 లాస్ట్. దాంతోపాటు 3 years సెక్యూరిటీ అప్డేట్స్. ఇవే మనకు ఈ మోటరోలా G57 పవర్లో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 14,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 1000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు ఒకవేళ కార్డ్ అప్లై చేస్తే 13,000 రూపాయలకి వస్తుంది. ఈ బడ్జెట్లో తీసుకొచ్చా లేదంటే మీరు ఒకవేళ మోటరోలా బ్రాండ్ నుంచే కావాలనుకుంటే ఈ G57 ఒక మంచి డీసెంట్ మొబైలే. లేదు మీకు వేరే ఏ బ్రాండ్ అయినా పర్లేదంటే పోకో M7 Pro వచ్చేసి 12,000 రూపాయల లోపల వస్తుంది. దాంట్లో ఇంకా డిస్ప్లే కెమెరా ఇంకా బెటర్ ఉంటాయి. కావాలంటే అది ట్రై చేయండి. దాంతోపాటు ఐక్యూ Z10X కూడా మనకి 14,000 రూపాయల లోపే వస్తుంది. ఇది కూడా ఒక మంచి మొబైలే. దీంట్లో బ్యాటరీ ఎక్కువ వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. లేదు మీకు ఒక 1,000-2,000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే రియల్మీ P4 కూడా వస్తుంది. ఈ రియల్మీ P4లో బ్యాటరీ ఎక్కువ ఉంది. దాంతోపాటు డిస్ప్లే బాగుంటుంది. ఓవరాల్ దీంట్లో కూడా ఫీచర్స్ బాగున్నాయి. ప్రజెంట్ మనకు రియల్మీ P4 17,000 రూపాయలు ఉంది. విత్ కార్డు యూపీఐ ఆఫర్ అన్ని కలుపుకుంటే 16,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా ఒక మంచి మొబైలే. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్